ఓకే రైట్, నేను పరిశుద్ధాలయంలోకి వచ్చా, నా మనస్సుని ఆయనకు అప్పచెప్పా, ఆకాశం ఇక నాకు ఇక ఏది పట్టదు, నాకు ఇక ఏది లేదు, ఇక ఆయన నేనే అని అనుకున్నప్పుడు ఇక ఆయన పరాక్రమ కార్యాలు గుర్తుకు రావాలి నీకు. ఆయన చేసిన గొప్ప కార్యాలు గుర్తుకు రావాలి. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడో గుర్తుకు రావాలి. ఆయన ఏ కార్యాలు చేశాడో గుర్తుకు రావాలి. చరిత్రలో అద్భుతమైన ఆశ్చర్యకార్యమైన నభూతు నభవిష్యత్ అంటే ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అట్లాంటివి జరగవు, అట్లాంటివి చేశాడు ఆయన చరిత్రలో. ఎర్ర సముద్రం చీలిపోయింది, పరాక్రమ కార్యం. ఎరికో గోడలు కూలిపోయినాయి, స్తుతిస్తూ ఉండగానే పరాక్రమ కార్యం. ఆయన భక్తుడు ప్రార్థన చేస్తే సూర్య చంద్ర తారలు అట్ట నిలిచిపోయినాయి అంట కాసేపు. ఆపయ్యా అన్నాడు యెహోషువ, నా ప్రార్థన ఆలకించి. ఆగిపోయినాయి. అటువంటి పరాక్రమ కార్యాలు ఇంకా ఎన్నెన్నో మనం చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకోండి, ఒక్కొక్క కార్యం గుర్తు చేసుకోండి, ఒక్కొక్క భక్తుని గుర్తు చేసుకోండి. అబ్రహామును గుర్తు చేసుకోండి. అబ్రహాం జీవితంలో ఎన్ని పరాక్రమ కార్యాలు జరిగించాడు. 100 ఏళ్ల వయసులో బిడ్డనిచ్చాడు. ఎంత గొప్ప పరాక్రమ కార్యం అది. మోషే జీవితం గుర్తు చేసుకోండి. గిద్యోను జీవితం గుర్తు చేసుకోండి. గిద్యోన్ అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. అసలు ఆయన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూస్తే 300 మందితో కొన్ని వేల మందిని చంపేటటువంటి శక్తిని ఎత్తాడు. ఇంకా చాలా అద్భుతాలు గిద్యోను జీవితంలో. ఇలా ఆ భక్తుల జీవితాలను గుర్తు చేసుకుంటే మనకు ఆ దేవుని యొక్క పరాక్రమం గుర్తొస్తుంది మనకి. ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఎంత బాగా రాస్తున్నాడో చూడండి. ఎక్కడ స్తుతించాలో చెప్తున్నాడు. అది ప్రాసెస్. ఫస్ట్ ప్రాసెస్ అన్నమాట. అది ప్రారంభ ప్రార్థన లాంటిది. ఎక్కడ స్తుతించాలో. రెండోది ఎందుకు స్తుతించాలంటే పరాక్రమ కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. భక్తులను తీసేసేయండి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కూడా గుర్తు చేసుకోండి. ఏ కార్యాలు? పరాక్రమ కార్యాలు జరిగించాడు నా జీవితం. నన్ను బ్రతికించాడు, ఎన్నో ఆపదల నుంచి తప్పించాడు, ఎన్నో కష్టాల నుంచి తప్పించాడు. అవి గుర్తు చేసుకొని స్తుతించాలి దేవునికి స్తోత్రం.